ఈ వీడియోలోని 2 అవుట్ఫిట్ ఐడియాస్ చూద్దాము. ఇది కాలర్ అవుట్ఫిట్ అనమాట. జనరల్గా మనం కాలర్స్ స్టిచ్ చేయడం నేర్చుకునేటప్పుడు అంటే స్టార్టింగ్లోని కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది. కాకపోతే ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తోని. ఓన్ ఐడియాస్తో మోడల్ స్టిచ్ చేయొచ్చు. స్టార్టింగ్ నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది. యూట్యూబ్ వీడియోస్ బాగా హెల్ప్ అయ్యాయి అనమాట. చూస్తూ నేర్చుకున్నాను. ఇది స్టార్టింగే పర్ఫెక్ట్గా వచ్చేసింది. అందుకే మనం నేర్చుకునేటప్పుడు రఫ్ క్లాత్స్ మీద నేర్చుకుంటే మాత్రం ఒకసారి మనకి కాలర్ స్టిచ్ చేయడం వస్తే ఏ మోడల్ అయినా స్టిచ్ చేసుకోగలుగుతాం అనమాట. ఈ మోడల్కి బాటంలో ఇలాగ ప్లీట్స్లా ఇచ్చాను అనమాట, శారీ ప్లీట్స్ లాగా. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ఈ అవుట్ఫిట్ లాంగ్ బిఫోర్ స్టిచ్ చేసుకున్నాను. మ్యాచింగ్ లెగ్గిన్ అలాగే దుప్పట్టాతోని పేరప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. అలాగే కిడ్స్కి అయితే ఫ్రాక్ మోడల్లో ఇలా స్టిచ్ చేయొచ్చు, ఇంకా బాగుంటుంది అనమాట వాళ్ళకి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక అవుట్ఫిట్ చూద్దాము. చాలా సింపుల్ వేర్ అనమాట. కాకపోతే ఇలా చీతా ప్రింట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను సెపరేట్గాను. బాటమ్ ఫ్యాబ్రిక్ బ్లాక్ది సెపరేట్గా తీసుకొని ఇలా జాయిన్ చేసేసాను. ఇది కాస్త ట్రెండీ లుక్ వచ్చింది చీతా ప్రింట్ రావడం వల్ల. జస్ట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ అనమాట. నేర్చుకునే టైంలో ఇలా నేర్చుకునేదాన్ని. అలాగే రెగ్యులర్ వేర్ కింద కూడా బాగుంటుందని చెప్పి ఇలా స్టిచ్ చేస్తాను అనమాట. చాలా సింపుల్ ప్యాటర్న్ ఇది. లాంగ్ బిఫోర్ స్టిచ్ చేసిన అవుట్ఫిట్స్ అనమాట. ఇలాంటి అవుట్ఫిట్స్ చూసినప్పుడల్లా వేసుకున్నప్పుడల్లా మనమే కదా స్టిచ్ చేసుకున్నాం అని ఒక ఆనందం వచ్చేదనమాట. దీనికి కాంబినేషన్గా ఇలా సర్క్యులర్ కేప్ లాగా కూడా స్టిచ్ చేశాను రిమైనింగ్ ఫ్యాబ్రిక్ తోని. అమ్మాయిలు ఉన్న మామ్స్కి అయితే మంచి అడ్వాంటేజ్, టైంపాస్ కూడా. ఎందుకంటే స్టిచ్చింగ్ నేర్చుకున్నట్టు ఉంటుంది మీకు. అలాగే కిడ్స్కి బోల్డ్ ఫ్రాక్స్ మనమే స్టిచ్ చేసాం అవుట్ఫిట్స్ అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట. అలాగా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, బోల్డ్ అవుట్ఫిట్ మోడల్స్ ఉన్నాయి. అవి చూస్తూ నేర్చుకోవచ్చు అనమాట ఇంట్లోనే. స్టిచ్చింగ్ బేసిక్స్ వచ్చిన వాళ్ళు కూడా బాగానే స్టిచ్ చేసుకుంటున్నారు, బాగానే ట్రై చేస్తున్నారు మోడల్స్.